ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం చోటు చేసుకుని 3 రోజుల గడుస్తుంది. టన్నెల్లో గల్లంతైన 8 మంది ఆచూకీపై ఇంకా క్లారిటీ రాలేదు. రెస్క్యూ టీమ్స్ పలుమార్లు టన్నెల్లోనికి వెళ్లి ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తిరిగి వచ్చాయి. దేశంలో అత్యంత నిపుణులైన 10 ఏజెన్సీలు ఈ రెస్క్యూలో పనిచేస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్ సింగరేణి, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ అన్ని కలిసి పనిచేస్తున్నాయి. దేశంలో అత్యాధునిక పద్ధతి ద్వారా చిక్కుకున్న కార్మికులను తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా శ్రీనివాస్ ఇస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. తెలంగాణలోని పెద్ద ఎత్తున శ్రీశైలం సొరంగ మార్గంలో తెలంగాణ వ్యాప్తంగా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తున్నట్లయితే తెలంగాణ సొరంగ మార్గం, శ్రీశైలం సొరంగ మార్గంలో గత 3 రోజుల క్రితం 8 మంది కార్మికులు పలు విధుల్లోకి వారు ఒకసారిగా వాటర్ ఫ్లో ఎక్కువ కావడంతో జరిగినటువంటి ప్రమాదంలో చిక్కుకొని రాష్ట్ర ప్రభుత్వం బలగాలు కావచ్చు, 10కి సంబంధించినటువంటి యూనిట్స్ గా ఏర్పడి పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలోని ఎన్డీఏ గానీ సంబంధించిన డిఫెన్స్ కి సంబంధించిన నావీ దళాలకు సంబంధించిన సభ్యులు కూడా ఇందులో పార్టిసిపేట్ అయ్యారు. దీనికి సంబంధించినటువంటి బొగ్గు గనుల శాఖ సంబంధించినటువంటి వాళ్ళు కూడా, ఇరిగేషన్ సంబంధించిన శాఖ పూర్తిగా 10 శాఖలు ఇందులో ఇన్వాల్వ్ అవుతూ ఎప్పటికప్పుడు ఏదైతే గ్రౌండ్ వాటర్ లో ఉన్నటువంటి వాటర్ సంబంధించిన అయితేనేమి 8 మంది కార్మికులని వెలికి తీయడానికి కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ ప్రతిరోజు జరుగుతున్నటువంటి విషయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ కార్మికుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు సంబంధించినటువంటి వాటర్ తో పాటు ఉన్నటువంటి లిక్విడ్ అంటే ఒండు లాంటి విషయాలకు సంబంధించినటువంటి అది పంపింగ్ చేయడానికి సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి స్థాయిలోని ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు ఆక్సిజన్ కూడా అక్కడికి పంపడం జరిగింది. ఎవరైతే 8 మంది కార్మికులు ఉన్నారో, ఏదైతే 14.6 సంబంధించినటువంటి కిలోమీటర్ దగ్గర జరిగినటువంటి ఈ డిస్ప్లేకి సంబంధించినటువంటి విషయాలలో పూర్తిగా ఎప్పటికప్పుడు సీసీ కెమెరా ద్వారా వారు అబ్జర్వేషన్ చేస్తూ ప్రతిదీ ఒక సెంట్రల్ బ్యూరో సంబంధించినటువంటి నావీ దళాలకు కూడా సమాచారం ఇస్తున్నారు. వాటర్ గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఉండడంతో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వాటర్ అండర్ రివర్ వాటర్ శ్రీశైలం బ్యారేజ్ కి అండర్ వాటర్ ఎక్కువ ఫ్లో కావడంతో ఈ గత కొంతకాలంగా ఇక్కడ పనులు నిలిచిపోవడంతో ఇప్పుడు ఒకసారిగా పనులు ప్రారంభమవుతున్న క్రమంలో ఈ వైబ్రేషన్ ద్వారా పై కప్పే కానీ సంబంధించినటువంటి వాటర్ ఎక్కువ గ్రౌండ్ లోకి రావడానికి ఉందని కూడా శాస్త్రీయ పరంగా సంబంధించినటువంటి నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.